అమ్మ ఇంటికి వస్తురా. పడుకోపో వెళ్ళిపోయినాయి. అమ్మ ఇంటికి వస్తురా. ఇది చెరువు చెప్పు. ఇది చెరువు, మా ఊరి చెరువు. సో హాయ్ గాయ్స్, మనమైతే ఇప్పుడు భవాని వాళ్ళ ఊరికైతే వచ్చేసినాం. ఊరు చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల మొత్తం చెరువులు, సరౌండింగ్ కూడా చాలా బాగుంది. ఆ వాతావరణం, చెరువు అంతా సరౌండింగ్ చాలా బాగా అనిపించింది. సో అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. చూసేదాం ఫొటోస్ ఎలా వచ్చినాయో. సో మనం ఇప్పుడైతే ఊర్లోకి అయితే ఎంట్రీ ఇచ్చినాం. చెరువు పక్కన మేకలు చూడండి. అక్కడ మేకలు చూడంగానే పండు అయితే ఒకటే అరుస్తుంది, మేకలతో ఆడుకుంటా అని చెప్పేసి. సో బైక్ సైడ్లో పడేసి కొద్దిసేపు అయితే మేకలతో మాత్రం టైం పాస్ చేసినాం పండుతున్నా. చెరువు చూసారు ఎంత పెద్ద ఉందో. పండు మాత్రం ఫుల్ ఖుషి అయిపోయింది అనుకోండి, టైం పాస్ చేసుకుంటూ కూర్చుంది మేకలతోన. ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీద్దాం అనుకున్నా కానీ అదేంటో కిస్మత్ ఖరాబ్ అనుకోండి, ఫోన్లో మాత్రం ఛార్జింగ్ అయిపోయింది. సో వీడియో మాత్రం తీయలేకపోయినా. సో ఇది వచ్చేసి నైట్ విలేజ్ కదా, చాలా చల్లగా ఉండే. సో ఆ చలిని తట్టుకోవడానికి భవాని వాళ్ళ అన్న శివ అయితే మంట పెట్టింది మా కోసం అని చెప్పి. సో అది వచ్చేసి భవాని వాళ్ళ ఇల్లు. అక్కడ కనిపిస్తున్నారా ఆ మామయ్య, భవాని వాళ్ళ డాడీ. సో నేను, శివ, పండు ముగ్గురం అయితే చలిని తట్టుకోవడానికి మంట అయితే పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాం. కొద్దిసేపు పండుతో కూర్చొని గప్పాలు వేసుకుంటూ కూకున్నాం. బాగా ఏమనుకున్నా కానీ పండుగ మాత్రం చాలా మాటలు వచ్చు. షాక్ అయిపోయిన ఆ మాటలు విని, ఎందుకంటే చాలాసేపు కూర్చొని ముచ్చట్లు వేసినాం కదా. సో ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. పొద్దున్న లేవంగానే ఫస్ట్ బయటకు వచ్చి చూసిన వెదర్ మాత్రం చాలా చల్లగా ఉండే, చాలా అంటే చాలా. ఎట్లా అంటే వాటర్ డ్రాప్లెట్స్ కనిపిస్తుండే. సో మీరు చూపిస్తే చూడండి. ఇక్కడ బైక్ వచ్చేసి చూసారా మొత్తం పచ్చి అయిపోయింది బైక్ మొత్తం. అదే కొత్త ఏమంటారు బైక్ వాష్ చేపించాం కదా, ఆ టైప్లో మొత్తం పచ్చి అయిపోయినండే. అంటే మొత్తం వాటర్ డ్రాప్లెట్స్, అంతా చలి ఉండే విలేజ్లో అయితే. అంటే స్పెషాలిటీ ఏంటంటే ఇంటి పక్కనే కొద్దిగా ఒక డిస్టెన్స్లో పక్కనే చెరువు ఉంది, అది కూడా ఒక ప్రభావం అనుకోండి. సో చాలా చల్లగా ఉండే. పండుగ అయితే కోళ్ళు చాలా ఇష్టం, ఎక్కడ చూసినా కోళ్ళని మాత్రం వదలదు. సో పండు అయితే నడు డాడీ వెళ్దాం కోళ్ళ ఫొటోస్ వీడియోస్ ఇద్దాం అనేసి ఒకటే దమ్ దమ్ చేస్తుంది అనుకోండి. సో పండుగ కాబట్టి తొందర ఫ్రెష్ అయిపోయి నేను పండు పతంగ ఎగరేయడానికైతే మేడ మీదకి ఎక్కినాం. చూసేదమ్మా పతంగ మాత్రం చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. నా కోసం స్పెషల్ అని తీసుకొచ్చింది శివ. చాలాసేపు అయితే దాంతో టైంపాస్ చేసిన. ఎక్కువ డిస్టెన్స్ ఎగిరేయలేదు, ఎందుకంటే మళ్ళీ అది స్పెషల్ కాబట్టి మళ్ళీ ఎక్కడ కట్ అయింది అనుకోండి మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అందుగురించని కొద్దిగా డిస్టెన్స్లో ఎగిరేసి నేను పండు మాత్రం చాలా టైం స్పెండ్ చేసినాం దాంతోన. చూసారా పండు ఎంత ఫుల్ ఖుషి అయిపోతుంది పతంగతోన. ఫస్ట్ టైం పండు పతంగ ఎగిరేయడం. పండు మాత్రం ఫుల్ హ్యాపీ అనుకోండి. సో చెప్పినా కదా ఇంటి పక్కనే చెరువు ఉందని చెప్పి చూపిస్తా చూడండి. అక్కడ కనిపిస్తుందా, అదే చెరువు. అంత ఎండ ఉన్నా కూడా చాలా చలి ఉండే మూమెంట్కి. సో ఇక్కడ పండు మాత్రం పాలు బిస్కెట్ తింటుంది. మా గారాల పట్టి పండు మాత్రం స్టార్ట్ చేసింది అనుకోండి. ఇంకా మొబైల్ కావాలంట, ఆ కోడ్లను వీడియోస్ తీస్తుందంట. ఏం చెప్పాలి ఇంకా
పండు ఫోన్ పట్టుకొని కోళ్ళ వీడియో చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసింది. సో ఈ రోజుకి వీడియో మాత్రం ఇంతే. సో మళ్ళీ వచ్చి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.